మచి నువ్వు క్లవర్ అని నాకు తెలుసు. So? బేబీ దీనిలాగా నీకు అన్ని తెలుసని చూపించుకోకు. లోపలికి వెళ్ళి ఆయన ఏం అడిగినా నీకు తెలియదని చెప్పు. తెలుసు అనే అమ్మాయిల కంటే తెలీదు అనే అమ్మాయిలంటేనే మగాళ్ళకి చాలా ఇష్టం. ఇంతవరకే మా లిమిట్, ఇక్కడి నుంచి నీ సామర్థ్యం. ఏమైందే? హే, గంటని చేత్తో పట్టుకుని నుంచున్నాడే. సుబ్రహ్మణ్య, అందరూ ఆస్తులు కాపాడుకోవడానికి కష్టపడి పనిచేస్తారు, కానీ నేను ఇక్కడ పనే చేయకూడదు. ఇదేం విడ్డూరం. మామిడి పండ్లా ఉందే. సుబ్రహ్మణ్య, ఏమ డబుల్ టక్కర్లా ఉంది. ఒకవేళ మొదటి రాత్రి బాగా జరగాలని భజన చేస్తున్నాడేమో. సుబ్రహ్మణ్య, నేను హద్దులు దాటేస్తానేమో. నాకు శాంతి నీవు, శాంతి నీవు, శాంతి నీవు సుబ్రహ్మణ్య, శాంతి నీవు, శాంతి. నేనే శాంతిని అడిగితే నువ్వు ఏ శాంతినిస్తున్నావు? పోవయ్యా. సుబ్రహ్మణ్య స్వామి, ఈరోజు మా శోభనం బాగా జరిగితే నేను, మా ఆయన, మా బిడ్డ ముగ్గురు వచ్చే సంవత్సరం నీ గుడికొచ్చి గుండు కొట్టించుకుంటాం. హరోహర. సుబ్రహ్మణ్య స్వామి, తన కోరిక రేపు నెరవేర్చు. ఈవేళ నాకు ఫేవర్ చేయవయ్యా. హరోం హర. సుబ్రహ్మణ్య. ఏమండి, ఆ, ఆ. దేవుణ్ణి ఏం వేడుకున్నారు? వేడుకున్నది బయటకు చెప్తే నెరవేరదంట. ఆవిడ పండు ఓరగా కెలుగుతుంది. వచ్చింది, ఏం అడుగుతుందో. మీరు చెప్పింది బామ్మని అడిగాను, అటువంటిదేమీ లేదంట. వేడుకున్నది భార్యతో మాత్రం చెప్పొచ్చంట. నేను మా తాతయ్యతో మాట్లాడాను, ఆయన ఎవరితో చెప్పకూడదన్నారు. తాతయ్య పెద్ద, బామ్మ పెద్ద. ఇద్దరూ పెద్ద ముదురులే. ఓయ్, పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఎందుకు చేత్తో నోరు మూస్తున్నారు? మరి నా ఫ్రెండ్ చెప్పింది, తను ఇలాగే ఫస్ట్ నైట్ లో మాట్లాడిందంట. ఆ, తన హస్బెండ్ నోటితో నోరు మూసేశారంట. ఆ? మ్మ్. అదృష్టవంతుడు. ఆ తర్వాత రాత్రంతా మాట్లాడుకోలేదంట. ఎలా మాట్లాడతారు? ఏంటి? ఆ, అదేంటంటే తను ఫార్ములాని తప్పుగా అప్లై చేశాడు. ఏమైనా చెప్పి అడ్డుకుందాం. లోపలికి రాగానే పెద్దవాళ్ళు పాలివ్వమని చెప్పారు. ఉండని, తాగుదాం. పాలు తాగితే నిద్ర వస్తుంది. లేదు లేదు, నేను అలా అనలేదు. బాబో, ఎలా మేనేజ్ చేసేది? అయ్యో, ఫస్ట్ నైట్కి మల్లెపూలు పెట్టుకోవాలనేది ఎవడ్రా కనిపెట్టింది? ఏమో, లైట్గా గుచ్చుకుంటుంది. అయితే అన్నీ తీసేనా? లేదు, వద్దు వద్దు, అన్ని అలాగే ఉండనివ్వు. నగల గురించి అంటే అన్నాను. ఏది తీయొద్దంటున్నారా? మ్మ్. మరైతే శోభను? అది రేపు చూసుకుందాం. ఈ రోజు నీ గురించి చెప్పు, నేను నా గురించి చెప్తాను. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుని అర్థం చేసుకుని. యాండి, మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు నా దొంప తెంచకుండా వదిలేలా లేదు. ఫోన్, ఫ్రెండ్, మాట్లాడొచ్చేస్తాను. ఎవరయ్యా నువ్వు? అర్ధరాత్రి వచ్చి అడ్డంగా తలుపు నా కొడుతున్నావు? పేరు గిలక్కాయమని. అర్థం కాలేదు. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని. ట్రిపుల్ ఎస్ సరవణ పంపించాడు. ఇక్కడ ఏదో ఫస్ట్ నైట్ జరుగుతుంది, కనిపెట్టాలన్నారట కదా. అరే అవును. లోపలికి రా.
వచ్చేసాడా? అయ్యో అయ్యో రా 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 రా, రా. ఏం చేస్తావు ఏదైనా కెమెరా పెడతా సార్ చాలా సిల్లీగా మాట్లాడకండి సార్ ఇది డిజిటల్ ఇండియా నేను కనిపెట్టింది వైబ్రేషన్ మిషన్ వెరీ అడ్వాన్స్డ్ మిషన్ ఏమై ఉంటుంది? ఇదే నేను కనిపెట్టిన డివైస్ దీన్ని ఫస్ట్ నైట్ జరిగే రూమ్ లో ఫిక్స్ చేసామనుకో ఫిక్స్ చేస్తే ఒక నిమిషం ఫస్ట్ నైట్ ఏ రూమ్ లో జరుగుతుంది చూపిస్తాను రా 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 రా. ఇదిగో ఈ ఈ రూమ్ రూమేనా ఇదే నేను కొత్తగా కనిపెట్టిన సాఫ్ట్వేర్ వైబ్రేషన్ డిటెక్టర్ యొక్క ఇండికేటర్ ఆ రూమ్ లో శోభనం జరుగుతూ ఉంటే మనం ఆ డోర్ కి ఫిక్స్ చేసిన ఇండికేటర్ వైబ్రేషన్స్ లాగి ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న వైబ్రేషన్ ముళ్ళు వెంటనే టక్కు 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 మని కొట్టుకుంటుంది అలాగా? లోపల శోభనం ఎంతసేపు అయితే జరుగుతుందో అంతసేపు ఇది కొట్టుకుంటూనే ఉంటుంది అది సరే గాని మంచం మీద జరిగితే ముళ్ళు కొట్టుకోవడం చూసి కనిపెట్టేయచ్చు కానీ మంచం కింద జరిగితే అందుకనే నేను ఈ సాఫ్ట్వేర్ లో ఓ కొత్త విషయాన్ని కూడా యాడ్ చేశాను ఆ, లోపల హాడా మగ టచ్ అవగానే ఈ మిషన్ పనిచేస్తుంది ఇది ఎలా మేము నమ్మేది తను మీ వైఫేనా ఎందుకు అడుగుతున్నా కావాలంటే మీ ఇద్దరితో డెమో చేద్దామా అడుగుతున్నాడుగా అదంతా ఏమీ అక్కర్లేదురా తమ్ముడు. మేము నిన్ను నమ్ముతున్నాం. నాకు ఒక విషయం చెప్పు. ఫస్ట్ నైట్ జరిగే రూమ్ లో మాత్రమే కదా ఈ ముళ్ళు కొట్టుకుంటుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు కదా, అక్కడక్కడ జంటలుగా తిరుగుతున్నారు. ఎవరెవరు ఏ రూమ్ లో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారో ఎవరికి తెలుసు? ఎవరో చేసుకునే ఫస్ట్ నైట్ కి ఈ ముళ్ళు కట్టుకోకూడదు కదా. డోంట్ వరీ ఆ రూమ్ లో జరిగే ఫస్ట్ నైట్ కి మాత్రమే ఈ ముళ్ళు రియాక్ట్ అవుతుంది అబ్బా, అంతే తప్ప ఈ ల్యాప్టాప్ పక్కన మీరు ఏదైనా చేశారనుకో రియాక్ట్ అవ్వదు సూపర్ తమ్ముడు భలే కనిపెట్టారు ఇక మీరు బయలుదేరండి ఆ డబ్బు అక్కడ తీసుకుంటాలే ఆ ల్యాప్టాప్ ఇక్కడే ఉంటుంది వస్తా. సరే 27 కన్ఫామ్ లోపల చేసేసి బయట చేయలేదని చెప్పినా అలాగని చెప్పలేడు. అరటిపండ్లు ఎవడైనా గిఫ్ట్ గా ఇస్తాడా? జనాల దగ్గర అసలు డబ్బులే లేవు. యాండి ఈ అరటి పళ్ళకున్న మహిమేంటో మీకు తెలుసా? ఏంటి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బెటర్ గా ఉంటుంది. పోండి, మీకు అసలు ఏమీ తెలియదు. ఇందులో ఒకటి మీరు తినాలి, మరొకటి నేను తింటాను. తినేసి శోభనం చేసుకుంటే వచ్చే సంవత్సరం అందమైన కవలలు పుడతారు. చూడరా, ట్విన్స్ ట్విన్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఏంటివ్వు, దీన్ని జాగ్రత్తగా ఉంచు, రేపు తిందాం. ఏంటి రేపా? అయ్యో, గింజ కనిపించట్లేదండి. ఏ, అరటిపండులో గింజ ఏంటి? ఏమండి, రుద్రాక్ష గింజనన్నానండి. రుద్రాక్ష గింజల ఏమైపోయింది? ఇదా చూడు. అమ్మయ్యా, ఇవ్వండి. శ్రీ స్వామినాథన్. ఏ, ఉండు, ఏం చేస్తున్నావు? శోభనంలో ఏదైనా ఆటంకం ఎదురైతే ఈ రుద్రాక్షని చేతిలో ఉంచుకుని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చెప్తే శోభనంలో ఏ ఆటంకం ఉండదని అత్తయ్య చెప్పింది. మీరు ఉండండి. ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ ఒకవేళ ఏమైనా జరిగిందంటే? శ్రీ సాదిదేవ ఓరి నాయనో, ఏంటో నువ్వు ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముకుంటూ. ఓయ్, వెళ్ళవయ్యా. ఓయా, ఇంకెన్ని మాటలు పడాలో. ఎక్కడ పడుంటుంది? అయిపోయావు నా చేతిలో. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నా. యాండి, బొజ్జింకండి. చెప్పండి. బొజ్జింకండి. అదే పోయిందిగా. బొజ్జింక. ఏంటి బొద్దిక? బొజ్జింక. ఎక్కడ బొద్దిక? ఎక్కడ? ఏది? ఎక్కడ బొద్దిక? ఎక్కడ? ఎక్కడ? అరే, ఎక్కడమ్మా? ఇలా రా. అరే, ఓయ్, ఇక్కడ ఉందయ్యా. ఏంటి లోపల దూరిందా? ఇవాళ దీన్ని పని పట్టకుండా వదిలిపెట్ట. అమ్మా, యో తాతయ్య, సాఫ్ట్గా ఉందయ్యా.